పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసించింది. తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కాశ్మీర్ పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల మారణకాండను డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. 7 ఉగ్రవాదుల్లో 2 లోకల్గా ఉన్నవారేనని ఆయన చెప్పారు. ఇటువంటి మారణకాండను సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రవాదంపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లియ్య, తన్నీర్ సూర్యనారాయణ, భీమా రమేష్, శ్రీవేన్ బాబు, నక్కా మాధవరావు, అయ్యప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, ప్రసాద్, పోలేరం శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 ఏప్రిల్ 25 సంవత్సరంలో మొన్న మన భారతదేశం ఒక యూనియన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో, సౌత్ కాశ్మీర్లో, అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలోని ఒక మంచి పార్క్, ఒక అందమైనటువంటి పార్కులో టూరిస్టుల మీద పాకిస్తాన్లో నుంచి వచ్చి పాకిస్తాన్ యాస మాట్లాడేటువంటి చాలామంది, ఒక 7 ఉగ్రవాదులు, అందులో కొంతమంది 2 లోకల్స్, మిగతా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు ముఖ్యంగా మతం అడిగి మతం వాళ్ళు తెలుసుకుని బట్టలు ఊడదీసి అచ్చంగా మగవాళ్ళు 26 మందిని చంపేయటం జరిగింది. ఒక 20 మందికి పైగా గాయపడటం జరిగింది. దీన్ని కాంగ్రెస్ ఖండిస్తున్నది. పాకిస్తాన్ ఎయిడెడ్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీరు ఒక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ. అంటే దాని యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మొత్తం హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్లో ఇంత ఉగ్రవాదం అప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గినా ఇంతకుముందు ఉందని తెలిసినప్పుడు, ఇప్పుడిప్పుడే టూరిస్టులు వస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది. అలాంటి దాంట్లో అలాగే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొంత అక్కడ రక్షణ లేకపోవటం, 26 మంది చనిపోవటం జరిగింది, 20 మంది పైగా గాయపడటం జరిగింది. మేము భారత జాతీయ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పటికైనా మేము పూర్తిగా సహకరిస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నశింపజేస్తానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నది. దీనికి పూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేస్తానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది, ముందు ఉంటుందని చెప్పి మనం చూసుకుంటూ అలాగే ఇలాంటి వాటిని